ఇప్పుడు గతంలో ఆంధ్రజ్యోతికి ఎన్టీ రామారావు గారి సమయంలోనే ఆంధ్రజ్యోతికి కొంత స్థలం కేటాయించారు. అదేమి ఇప్పటికిప్పుడు చంద్రబాబు గారు కేటాయించింది కాదు. తరువాత అది నేషనల్ హైవే బఫర్ జోన్లో కొంత భాగం పోతే ఆ పోయిన భాగానికి ప్రత్యామ్నాయంగా అంతే మొత్తంలో మాకు వేరొక చోట కేటాయించండి అని అప్పుడు ఆంధ్రజ్యోతి అడిగితే 2017లో చంద్రబాబు గారు అప్పుడు సీఎంగా ఉన్న సమయంలో కేటాయించారు. అయితే అప్పట్లోనే ఇది ఆంధ్రజ్యోతికి దారాదత్తం అని చెప్పి సాక్షిలో కథనాలు రాశారు. కానీ అది వాస్తవం కాదు. ఆల్రెడీ ప్రభుత్వం భూమికి డబ్బులు కట్టించుకుని భూమి కేటాయించింది. అదేమి ఫ్రీగా రూపాయికి ఇచ్చింది కాదు. ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం మొత్తంగా ఎకరన్నర ఎంత సుమారు అనుకుంటుంది, ఎకరం 70 సెంట్లు మార్కెట్ రేటు ప్రకారం కట్టించుకున్నారు. తర్వాత అది నేషనల్ హైవే బఫర్ జోన్లో పోయింది. కొంత భాగం పోయిన భాగానికి ప్రత్యామ్నాయంగా వేరొక చోట కొంత భాగం ఇవ్వమన్నారు. అప్పుడు రేటు ప్రకారం దానికి డబ్బులు కూడా కడతామని చెప్పారు. సో అలాగే అప్పుడు ప్రభుత్వం కూడా కేటాయించింది. అయితే జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే దాన్ని పేదలకు ఇవ్వాలని చెప్పి లాగేసుకున్నాడు. ఏదైతే పోయిన భాగానికి ప్రత్యామ్నాయంగా వెనకనే ఆనుకుని మరికొంత భాగాన్ని ప్రభుత్వం కేటాయించిందో దాన్ని పేదలకు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రజ్యోతికి ఇచ్చిన 70 సెంట్లే పేదలకు ఇవ్వడానికి కనపడింది తప్ప రాష్ట్రంలో ఎక్కడా భూమి కనపడాల. లేకపోతే అమరావతి కోసం చంద్రబాబు సేకరించిన దాంట్లోనే పేదలకు ఇళ్ళు ఇస్తాడు, భూములు ఇస్తాడు తప్ప ఆయన ఎక్కడా సేకరించి ఇవ్వలేడు. అంత సత్తు ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన 1 సెంటు విశాఖలో భూసేకరణ ప్రయత్నం చేశాడు రాజధాని పేరుతో. ఎవడు దేకల సొంత పార్టీ కార్యకర్తలు కూడా సభలు పెడితే వెళ్ళిపోయారు భూమి మేము ఇవ్వమని. ఎందుకంటే అప్పటికి అమరావతి రైతుల దుస్థితాడు చూసి భయం వేసింది. సో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సేకరించలేడు. రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూమే కావాలంట అని ఆ పేరుతో లాక్కున్నాడు. నిన్న కూడా సాక్షిలో ఒక అచ్చోసిన కథను రాశాడు. వాస్తవానికి దీనికి చెంప చెల్లుమనే కౌంటర్ ఆల్రెడీ ఆంధ్రజ్యోతి మొన్న ఇచ్చింది. అయితే మళ్ళీ అప్పుడు నోరి బెగల్లా ఒక 15 రోజులు గ్యాప్ తీసుకుని తర్వాత మళ్ళీ ఒక చిన్న బొక్క పట్టుకుని వచ్చి రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. దానికి కూడా మళ్ళీ ఆంధ్రజ్యోతి చెంప చెల్లుమనే సమాధానం ఇచ్చింది. వాస్తవం ఏంటంటే 2017లో కోర్టుకు వెళ్ళింది ఆంధ్రజ్యోతి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కేటాయించిన భూమిని లాగేసుకున్నాడో ఆంధ్రజ్యోతి కోర్టుకు వెళ్తే అది విచారణ సాగుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనల్ తీర్పు వచ్చింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళింది. సో పోయిన భూమికి ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించడం తప్పు కాదు. సో ఆ భూమిని అక్రమంగా అంటే ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదు. తిరిగి ఆ భూమిని ఆంధ్రజ్యోతికి అప్పగించండి అని చెప్పింది. అప్పుడు ప్రభుత్వాలతో కోర్టుకి సంబంధం లేదు. జగన్ తీసుకున్నాడు. కోర్టు ఏం చెప్పిందంటే విచారణ తర్వాత ఆ భూమికి వాళ్ళకి అనర్హతలు ఉన్నాయి, వాళ్ళు యాజ్ పర్ రూల్స్ ప్రకారం డబ్బులు కట్టి మరి భూమి తీసుకున్నారు కాబట్టి ఆ భూమిని వెనక్కి తీసుకోవడం కుదరదు, ఆంధ్రజ్యోతికే ఇవ్వాలి అని చెబితే కోర్టు తీర్పు వచ్చిన 13 నెలలకు ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చి అంటే ఏడాది తరువాత ఆంధ్రజ్యోతికి ఆ భూమిని ఇచ్చారు. కానీ దీన్ని ఈ కథ అంతా చెప్పరిళ్ళు. అసలు ఆంధ్రజ్యోతికి ఎప్పుడో కేటాయించిన భూమి అని, దాంట్లో బఫర్ జోన్లో పోతే దానికి సంబంధించిన భూమిని ప్రభుత్వం కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేసి మళ్ళీ ఇచ్చేయమన్నదని ఇవేవి చెప్పరాళ్ళు. చెప్పకుండా ఆంధ్రజ్యోతికి దారాదత్తం, అచ్చోసిన కథనం ఆంధ్రజ్యోతికి దారాదత్తం. అసలు విషయాలన్నీ మరుగునే. పైగా మార్కెట్ రేటు ప్రకారం వాళ్ళు అన్ని ట్యాక్సులు కూడా కట్టారు ప్రభుత్వానికి. అప్పుడున్నటువంటి రేటు ప్రకారం కట్టి తీసుకున్నారు. అదేమి అప్పనంగా కూడా తీసుకోలే. కానీ ఇవన్నీ దాచిపెట్టి ఇప్పుడు జీవీఎంసీ ఆ అనుమతి లేకుండానే దాచి ఇచ్చేశారని చెప్పి జీవీఎంసీ అనుమతులే మార్చేశారని చెప్పి ఒక అచ్చోసిన ఆంబోతు కథనాన్ని ప్రదర్శించింది. దానికి కూడా వాళ్ళు చెంపచెల్లుమనేటట్టు జీవీఎంసీ అప్రూవల్తో సహా ఇతర ఆధారాలన్నీ కూడా మళ్ళీ ప్రచురించి ఒక వార్తని అంటే వాళ్ళు ప్రతిసారి బురద జల్లుతుంటే వీళ్ళు కడుక్కుంటుండాలి. సాక్షిది కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నైజం ఒకటే, మనం ముందు బురద జల్లాలి, తర్వాత వాడు తుడుచుకునే లోపు అది మొత్తం చుట్టూ తిరిగి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో పింక్ డైమండ్ లేదు, కానీ బురద జల్లితే ఏమైంది, అది వైరల్గా మారింది. నిజమేనేమో అనుకున్నారు. తర్వాత జగన్ వచ్చిన తర్వాతే అసలు పింక్ డైమండ్ లేదని కోర్టుకు చెప్పాడు. కట్ చేస్తే కమ్మడి ఎస్పీలు అన్నాడు. కానీ అందులో ఉన్నది 6 కమ్మడి ఎస్పీలు, అంతకంటే 8 మంది రెడ్డి డిఎస్పీలు ఉన్నారు 32 మందిలో. అది తప్పుడు కథనమే. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అసెంబ్లీ సాక్షిగా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు, మొత్తం కమ్మడి ఎస్పీలు కాదు అని. అలాగే కోడికత్తి డ్రామా మనకు తెలుసు. ఆ చివరికి అసలు కోడికత్తి డ్రామాలో అసలు నేరమే లేదని చెప్పి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్తే జగన్ మాత్రం ఇది టీడీపీ నాయకులు కుట్ర అని చెప్పి ప్రచారం చేశాడు. వివేకానంద బాబాయిని చంపింది సొంత కుటుంబం వాళ్ళు, కాపాడింది జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు సిబిఐ చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు మీద నరాసుర రక్త చరిత్ర అని రాశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటంటే బురద చల్లటం. ఆ బురదను కడుక్కునే ప్రయత్నంలో ఇప్పుడు జల్లిన బురద వెంటనే పోద్దా,
నేను కడుక్కోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఈ టైంలో ఏంటంటే మొత్తం చుట్టూ తిరిగి వచ్చేది. ఇది మొత్తం ఏమవుద్ది, చుట్టూ తిరిగి వచ్చేది. సో జగన్మోహన్ రెడ్డి నైజం అదే. ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతి మీద బురద జల్లేస్తే ఆడు కడుక్కోవడానికి సమయం పడుతుంది. ఇంతలో చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతికి కట్టబెట్టేశాడు. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా అని అందరూ అనుకుంటారు కాబట్టి మనం ముందు బురద జల్లేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం, భారతీరెడ్డి నైజం. వీళ్ళు పత్రికా విలువల గురించి మాట్లాడతారు. సో వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కళ్ళున్న కొబ్బోది యాక్చి జగన్ రోత పత్రిక మరొక నీచ కథనం. భూ కేటాయింపు పునరుద్ధరణపై అక్షరాల వికారం. జీవీఎంసీ ఆమోదం లేదంటూ ఆంధ్రజ్యోతిపై అక్కసు. వాయిదాను తిరస్కరణగా వక్రీకరణ. తీర్మానాన్ని ఆమోదించిన చూడలేని గుడ్డితనం అని చెప్పి వాళ్ళు ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపు పునరుద్ధరణపై జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానంపై తహసీల్దార్కు జీవీఎంసీ జోనల్ కమిషనర్ పంపినటువంటి సమాచారం ఇది. వాయిదా వేసినట్లుగా జీవీఎంసీ పౌర బంధాల అధికారి పెట్టిన సందేశాన్ని తిరస్కరించినట్టుగా మార్చిన సాక్షి రోత పత్రిక. ఇది సాక్షిలో వచ్చినటువంటి కథనం ఇది. సో ఇక్కడ వాయిదా వేయడం అనేది అంటే గతంలో దీని మీద ఒక అబ్జెక్షన్ రైజ్ అయిన నేపథ్యంలో దీన్ని వాయిదా వేస్తున్నామని చెబితే సాక్షిలో మాత్రం తిరస్కరించినట్లు రాశాడు. చూడండి ఇక్కడ అజెండా 87వ అంశాన్ని మేయర్ తిరస్కరించినట్లుగా జీవీఎంసీ పిఆర్ఓ పంపిన మెసేజ్ అత్యవసర టేబుల్ అజెండా అని చెప్పి ఇక్కడ ఒక తప్పుడు కథనాన్ని సాక్షి ప్రచురించి. అంటే వాయిదాకి తిరస్కరణకు తేడా తెలియదు వీళ్ళకి. తిరస్కరణ అంటే పూర్తిగా దాన్ని అక్కడితో క్లోజ్ చేసేయటం. వాయిదా అంటే అది జరుగుతున్న నేపథ్యంలో కొంతకాలం దాన్ని హోల్డ్ చేయటం, అంటే ఏదైనా అబ్జెక్షన్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు వచ్చిన నేపథ్యంలో. కానీ వాస్తవానికి జీవీఎంసీ ఆల్రెడీ దీని మీద ఒక తీర్మానం చేసింది, దానికి సంబంధించిన ప్రతే ఇది. సో ఇలాగ ఉంటుంది అనమాట. ఎంతసేపు బురద జల్లాలన్న ఆత్రం ఆరాటమే, అసలు నిజం ఏంటని తెలుసుకోదు, నిజాలు తెలిసినా చెప్పదు. యాక్చి అని జనం చేదరించుకుంటున్నా సాక్షి నైజం మాత్రం మారదు. ఆంధ్రజ్యోతికి భూ నజరానా అని జగన్ రోతపత్రికలో గత అక్షర విలాసం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అది చంద్రబాబు ఇచ్చిన నజరానా కాదని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయమని ఆంధ్రజ్యోతి గత నెల 21న సవివరణమైన కథనం ప్రచురించింది. రోతపత్రిక రాసిన అబద్ధాలు, అచ్చోసిన అవాక్కులకు తేదీలు ఆధారాలతో సహా పాఠకుల ముందు పెట్టింది. దీంతో రోత పత్రిక నోరు పెగలలేదు. తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ ఆదివారం నాడు తన వికృత చేష్టను ప్రదర్శించింది. దానికి సంబంధించిన కంటిన్యూషన్ చూద్దాం. కళ్ళున్న కొబోది తరహాలో మరో పిచ్చి కథనాన్ని ప్రచురించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ ఆమోదం లేకుండానే భూ కేటాయింపు జరిగిపోయిందని వాపోయింది. అది 1986లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూమి. అయితే జాతీయ రహదారి కోసం అందులో భూమిని తీసుకున్నారు. ఏళ్ల తరబడి సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, హైకోర్టు ఉత్తర్వుల తర్వాత అదే భూమికి ఆనుకుని వెనుక వైపు అంతే విస్తీర్ణంలో 2017లో ప్రభుత్వం భూమి కేటాయించింది. అది కూడా హక్కు పరిహారంగా ఇవ్వాల్సిన ఈ భూమికి మార్కెట్ ధర వసూలు చేసిందంటే 2017 ధర ప్రకారం ఎంతైతే ఉందో అంత కూడా వసూలు చేసింది ఆంధ్రజ్యోతి నుంచి. సో ఆ విషయం కూడా చాలా స్పష్టంగా ఉంది. అయితే ఆంధ్రజ్యోతిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ తాను అధికారంలోకి రాగానే మొత్తం భూ కేటాయింపు రద్దు చేశాడు. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయలేదు. చివరికి హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపులు పునరుద్ధరించింది. ఇది నజరానా అని ఏడుపుగొట్టు రాతలు రాసిన యాక్చి పత్రిక ఇప్పుడు జీవీఎంసీ ఆమోదం లేకుండా కేబినెట్ భూ కేటాయింపు జరిగినట్టుగా మళ్ళీ ఏడ్చింది. బేభత్సమైన సూల శోధన చేసి కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చింది. ఇది అబద్ధపు బురద జల్లుడు యాక్చి కథనమే. ఎందుకంటే భూ కేటాయింపు పునరుద్ధరణకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం ఉంది. ఇది అక్షరాల నిజం. 2025 ఆగస్టు 25న జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం 1097 చేసింది. ఇదే విషయాన్ని జీవీఎంసీ జోనల్ కమిషనర్ స్థానిక తహసీల్దార్కు అధికారికంగా కూడా తెలిపారు. కొన్ని అంశాలపై సభ్యులు అభ్యంతరాలు లేవనెప్పినప్పుడు వాటిపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉంటే అజెండాలో సదరు అంశాన్ని వాయిదా వేయటం సహజం. ఆంధ్రజ్యోతి భూ కేటాయింపుల పునరుద్ధరణపై కూడా అదే జరిగింది. ఓ సభ్యుడు దీనిపై ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ అంశాన్ని వాయిదా వేశారు. అజెండాలో ఈ అంశాన్ని వాయిదా వేయడం అనేది అంటూ జీవీఎంసీ పౌర సంబంధాల అధికారి చెప్పారంటూ సాక్షి ఆదివారం చిత్రాన్ని ప్రచురించింది. దాని కిందేమో తిరస్కరిస్తూ పిఆర్ఓ పంపిన మెసేజ్ అని రాసింది. వాయిదా వేయటానికి తిరస్కరించడానికి మధ్య తేడా కూడా తెలియని రోత పత్రికకు అధికారులు కోర్టు ఆదేశాలను చూపిస్తూ వాస్తవ పరిస్థితులు వివరించడంతో సభ్యులు వెనక్కి తగ్గారు. దీంతో సదరు తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించిందంటే సరే వాళ్ళు పెట్టిన అది కూడా తర్వాత అయిపోయింది ఆల్రెడీ. అప్పుడు వాయిదా వేశారు, ఎవరో అబ్జెక్షన్ లేపారు, దాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత దాన్ని కూడా కోర్టు ఆదేశాలను వాస్తవ పరిస్థితులను వివరించడంతో ఎవరైతే అభ్యంతరం లేవనెత్తారో వాళ్ళే వెనక్కి తగ్గారు. తర్వాత దాని ఆమోదం కూడా అయిపోయింది. ఈ విషయం సాక్షికి తెలుసు, ఆమోదం జరిగిందని సాక్షికి తెలుసు. కానీ
దాన్ని మార్చేశారా, తీర్మానాలనే మార్చేశారా అని చెప్పి మళ్ళీ ఎదవ రోతపత్రిక మళ్ళీ ఇక్కడ ఇంకా జీవీఎంసీలో తీర్మానాన్ని మార్చారా అంటూ రోతపత్రిక మరొక పిచ్చి సందేహాన్ని లేవనెత్తింది. గత ఆగస్టులో చేసిన తీర్మానాన్ని మార్చేస్తే ఇంకా సభ్యులకు తెలియకుండా ఉంటుందా? జీవీఎంసీలో వైసీపీ సభ్యులు కూడా ఉన్నారు కదా, వారు నిలదీయకుండా ఉంటారా? భూ కేటాయింపు పునరుద్ధరిస్తూ 2025 ఆగస్టు 25న కౌన్సిల్ ఆమోదించడం నిజం. ఆ తర్వాత 4 నెలలకు కానీ దాని జీవో వెలువడలేదు. అధికార యంత్రాంగం ప్రతి దశలో ప్రతి చిన్న అంశాన్ని పరిశీలించి స్పష్టత తీసుకున్న తరువాతే ఫైలు కదిపింది. నిజానికి ఆ భూమి జీవీఎంసీది కూడా కాదు, కానీ స్థానిక సంస్థగా కౌన్సిల్లో తీర్మానం చేయడం లాంఛనప్రాయం. రెవెన్యూ హౌసింగ్ బోర్డు ఆమోదం, తరువాత కేబినెట్ ఆమోదించడమే కీలకం. 2024లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన 13 నెలలకు కానీ తుది ఆదేశాలు వెలువడలేదు. అయినా సరే బుల్లెట్ వేగంతో ఫైలు కదిలిందని, జీవీఎంసీ ఆమోదం లేకుండానే ముందుకు వెళ్లారని చెప్పి సాక్షి ఒక అసత్య కథనాన్ని రాసింది. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోవడానికి 2-3 నెలలు భారతీరెడ్డికి 100 ఎకరాలు కేటాయించుకున్నారు చూశారా, అది తుఫాను వేగంతో ఫైలు కదపటం అంటే. ఎందుకంటే ఇంకా 2 నెలల్లో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేటప్పుడు భారతీరెడ్డి సిమెంట్కి గనులు ఎలా కేటాయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది కోర్టు తీర్పు వచ్చిన 13 నెలల తరువాత ఫైనల్ డెసిషన్ వచ్చింది. కోర్టుకి వెళ్ళింది కూడా జగన్మోహన్ రెడ్డే, హైకోర్టుకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డే, కానీ హైకోర్టు కొట్టేసింది దాన్ని. ఆంధ్రజ్యోతి ఆ భూమి తీసుకోవడానికి అన్ని విధాల అర్హులు, దానికి అన్ని ట్యాక్సులు వాళ్ళు చెల్లించారు కాబట్టి ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం కుదరదని చెప్పింది. అంటే హైకోర్టు ఆదేశాలు అమలు చేయడానికే కూటమి ప్రభుత్వానికి 13 నెలలు పడితే ఇది తుఫాను వేగం అంట. ఇదే తుఫాను వేగం అయితే, బుల్లెట్ ట్రైన్ వేగం అయితే, మరి కరెక్ట్గా ఎన్నికలకు 2 నెలల ముందు దరఖాస్తు చేసిన నెల రోజుల్లోనే గనులు కేటాయించుకున్నారు చూసారా, ఏళ్ల తరబడి సాగే ప్రాసెస్ని. మరి అది ఏ వేగంతో అనాలో వాళ్ళకే తెలియాలి. అంటే అనునిత్యం బురద జల్లితే ఆ బురద వీళ్ళు కడుక్కుంటూ ఉంటారు, ఇంతలో అసత్యం ఊరంతా తిరిగి వచ్చేది. సో నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వద్దని ఒక పాత సామెత ఉంది, అదే సాక్షి ఫాలో అయ్యే సామెత. కాబట్టి అందుకనే ఇలా అడ్డగోలు కథనాలు ప్రచురిస్తుంది. ఆంధ్రజ్యోతికి ఎటువంటి భూమి కూటమి ప్రభుత్వం కేటాయించలేదు. 2017లో కేటాయించిన దాన్ని జగన్ రద్దు చేస్తే మళ్ళీ ఆంధ్రజ్యోతి కోర్టుకెళ్ళి తెచ్చుకున్నటువంటి భూమే ఆ భూమి తప్ప కూటమి ప్రభుత్వం ఇచ్చింది కాదు. సాక్షిలో వచ్చే ఇలాంటి రోత కథనాలను, అసత్య కథనాలను ప్రజలు నమ్మొద్దని మనవి.